హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనకి బట్టతల వచ్చినప్పుడు, బట్టతలకి ట్రీట్మెంట్ కూడా మనకు అందుబాటులో ఉంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉంది. సో, తిరిగి మళ్ళీ జుట్టుని తెప్పించుకోవడం కూడా సాధ్యమవుతుందని డాక్టర్స్ చెప్తూ వస్తున్నారు. సో, ఈ మధ్య కాలంలో మనం చూస్తే పేనుకొరుకుడు సమస్య. ఇది చిన్న పిల్లల్లో సైతం కూడా ఈ మధ్య కనిపిస్తుంది. సో, పేనుకొరుకుడులో ఏంటంటే, ఈ తలపైన వచ్చేటువంటి ఆ ప్యాచెస్‌లో కూడా మళ్ళీ తిరిగి జుట్టుని తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుందా? అసలు దీనికేమన్నా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా? ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు. కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్ సాధారణంగా బట్టతల వంశపారపర్యంగా వస్తుంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే పొల్యూషన్ వల్ల కూడా బట్టతల వస్తుంది. తిరిగి ఆ బట్టతల మీద హెయిర్ మొలిపించడం కూడా సాధ్యం అవుతుంది. అవును. ఓకే. సో, దాని మీద చాలా మందికి అవగాహన అయితే వచ్చింది. హ్మ్. బట్ వెరాజ్ ఈ పెయిన్ కొరుకుడు సమస్య ఏదైతే ఉంటుందో అక్కడ ప్యాచెస్‌గా ఏర్పడిపోతుంది గదా! అవును. ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ అయితే తెలియచేయండి. అండ్ తర్వాత ఆ ప్లేస్‌లో అసలు మళ్ళీ హెయిర్ రావటానికి ఎంత వరకు సాధ్యం అవుతుంది? యాక్చువల్‌గా అలోపేషియా ఏరియేటా అంటారు ఈ హ్మ్. కండిషన్‌ని. పెయిన్ కొరుకుడు అంటారు గదా తెలుగులో. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ పెయిన్‌లు హెడ్ లైస్ ఉండడం వల్ల ఇది వస్తుంది అనుకుంటారు. బట్ ఓకే. ఇట్ ఈస్ మిస్‌నామర్ అన్నమాట. హ్మ్. పెయిన్‌ల వల్ల అది రాదు. హ్మ్. ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అది. అంటే ఇప్పుడు మనకి షుగర్ గాని, థైరాయిడ్ గాని ఎలా అయితే ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తాయో ఇది హ్మ్. గూడా అలా వస్తుందన్నమాట. ఓకే. అంటే మన ఓన్ బాడీ ఇమ్యూన్ సెల్స్ బై మిస్టేక్ హెయిర్ సెల్స్‌ని అటాక్ చేస్తాయి. సో, ఓకే. దానివల్ల అక్కడ హెయిర్ అనేది పోతుంది. సో, హుహుహు. కొంతమందికి ఆ ప్యాచీ లాస్ అనేది స్కాల్ప్ వరకు ఉండిపోతుంది. కొంతమందికి బియర్డ్, కొంతమందికి హోల్ బాడీ గూడా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవి చాలా కేటగరీస్ ఉంటాయి. అంటే అలోపేషియా ఏరియేటా అంటే ఒక ఏరియాలో. హ్మ్. యూనివర్సాలిస్ అంటే మొత్తం బాడీ అంతా. హ్మ్. టోటాలిస్ అంటే మొత్తం స్కాల్ప్ అంతా హెయిర్ అనేది పోతూ ఉంటుంది. ఓకే. సో, ఇది అంటే వన్స్ ఒక దగ్గర స్టార్ట్ అయితే అది మొత్తం అంతా కూడా పెరిగిపోతూ అలా ఉంటుంది. అన్ని పెరిగిపోతుంది. హెయిర్ సెల్స్‌ని అటాక్ చేస్తా ఉంటాయి. ఇమ్యూన్ సెల్స్ అనేవి. హుహు. సో, ఒక చోట స్టార్ట్ అయ్యి అది మనం కంట్రోల్ చేయలేకపోతే, అంటే ఎందుకొస్తుంది అని తెలుసుకోకపోతే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. మెయిన్ మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఇందాక అనుకున్నట్టు డయాబెటిస్ గానీ, థైరాయిడ్ గానీ ఎందుకొస్తాయి? స్ట్రెస్ కానీ, హ్మ్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, మన ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేక, ఒబెసిటీ వల్ల అండ్ మెయిన్ స్ట్రెస్ హ్మ్. వీటన్నిటికి రీజన్. హ్మ్. సో, ఇది గూడా అంతే. స్ట్రెస్‌తో ఎక్కువగా వస్తుంటుంది. హ్మ్. సో, మనకి చిన్న పిల్లల్లో గూడా చూస్తూ ఉంటాం. వాళ్ళకైతే వైటమిన్ డెఫిషియన్సీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. జెనెటిక్ ఫ్యాక్టర్స్ నుంచి జెనెటిక్ కూడా ఫ్యాక్టర్స్ వస్తది. నుంచి కూడా వస్తది. హ్మ్. సో, మనం ఫస్ట్ రీజన్ తెలుసుకుంటే, దాన్ని కంట్రోల్ చేస్తే ఇది ఈజీ కంట్రోల్ చేయడం. హ్మ్. అసలు మనకు రీజనే తెలీదు. ఎందుకొస్తుందో తెలియట్లేదు. అప్పుడు హెయిర్ పోతూనే ఉంటుందనమాట. హ్మ్. సో, ఎక్కువగా ఇది అంటే కాస్మెటిక్ అపియరెన్స్ కన్నా సైకలాజికల్‌గా చాలా ఇబ్బందిని స్ట్రెస్ పెడుతుంది. ఉంటుంది అవును. హ్మ్. వచ్చినప్పుడు. హ్మ్. ఎందుకంటే అంతా జుట్టు ఉంటది. ఎక్కడో ఒక ప్యాచ్ కనిపిస్తూ ఉంటుంది. అది చూడ్డానికి గూడా బావుండదు కాబట్టి, హ్మ్. పిల్లలైతే ఎక్కువగా సైకలాజికల్‌గా చాలా ఇంపాక్ట్ వాళ్ళ పైన పడిపోతూ ఉంటుంది. సో, అంటే దీన్ని చాలా వరకు ఊర్లలో చూస్తూ ఉంటాము. అలాంటి వచ్చేటప్పుడు హ్మ్. లైక్ కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటుంటారు. ఆయుర్వేద అవును. మెడిసిన్స్ అని కొన్ని లేదు ఏదో అంటే కొన్ని గింజలు లీఫ్స్ అప్లై అని చేస్తూ ఉంటారు. అవును. అలాంటివి తీసుకొని పెడుతూ ఉంటారు. సో, తిరిగి మళ్ళీ రావటానికి ఛాన్స్ ఉంటుందా? లేకపోతే ఎక్కువగా అవ్వకుండా ఉంటుందని. హ్మ్. అది ఎంతవరకు అసలు వర్కౌట్ అవుతుంది అంటే అసలు? మీరన్నట్టు ఏదో నేపాలీ గింజని ఆ! అప్లై చేస్తూ హ్మ్. ఉంటారు దాని మీద. సో, అది అప్లై చేస్తే ఏమవుద్దంటే స్కిన్ ఇరిటేట్ అయిపోతది. హ్మ్. ఇరిటేట్ అయ్యి చాలా పస్ లీజన్స్ అక్కడ స్కిన్ అంతా డ్యామేజ్ అవ్వడం అట్లా జరిగి దాని తర్వాత హెయిర్ వస్తుందనేది వాళ్ళ నమ్మకం. హ్మ్. సో, కానీ అలా అలా అప్లై చేయడం వల్ల ఏంటి అదర్ స్కిన్ కండిషన్స్ ఇట్లాంటి ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్‌లు, ఎగ్జిమాలు ఎక్కువగా పస్సున్న లీజన్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ ఓకే. రావడం అనేది జరుగుతది. సో, అట్లాంటి రెమెడీస్ ఫాలో అవ్వకుండా ఉంటేనే బెటర్. సో, ఆ ప్లేస్‌లో ఏమైనా ఇరిటేషన్ లైక్ అలాంటిది ఏమైనా ఉంటుందా మ్యామ్? జనరల్‌గా. వాళ్ళకేముండదు. అసిమ్ప్టమాటిక్ ఉండదు. ఇచ్చింగ్ గాని, అసలు ఉందని గూడా చాలా మందికి తెలీదు. ఓకే. వాళ్ళు సెలూన్‌కెళ్ళి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళు చెప్తే తప్ప, హ్మ్. వీళ్ళు సెల్ఫ్‌గా నోటీస్ చేసుకోవడం అనేది ఉండదు. ఓకే. మదర్స్ ఒకవేళ చూస్తే అలా చెప్పడము, లేదంటే సెలూన్ వాళ్ళు చెప్పడం తప్ప, మనకి సెల్ఫ్‌గా అరే! ఇక్కడేదో సెన్సేషన్ ఉంది అట్లాంటిది ఉండదు. ఓకే. కంప్లీట్‌గా అసిమ్ప్టమాటిక్. ఓకే. సో, స్కాల్ప్ కిందనున్నటువంటి ఆ కణాలన్నీ కూడా డెడ్ అయిపోతాయా? లేకపోతే నార్మల్‌గానే ఉంటాయా? తిరిగి అక్కడ మళ్ళీ హెయిర్ తెప్పించడానికి అవుతుందా? మళ్ళీ హెయిర్ అనేది తెప్పించుకోవచ్చు. ఫస్ట్ కాజ్ తెలుసుకోవాలి. హ్మ్. తర్వాత నంబర్ ఆఫ్ ప్యాచెస్, సైజ్ ఆఫ్ ద ప్యాచెస్‌ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. హ్మ్. ఫస్ట్ టాపికల్ ట్రీట్మెంట్సే ఇస్తాం మనం.
అంటే లైక్ టాక్రోలిమస్ ఇలాంటి క్రీమ్స్, కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ ఇవ్వడం వల్ల హెయిర్ వచ్చేస్తది. దాంతో పాటు సపోర్టింగ్ ట్రీట్మెంట్‌గా కొన్ని హెయిర్‌కి సంబంధించిన వైటమిన్స్, సప్లిమెంట్స్, బయోటిన్ ఇట్లాంటివి ఇవ్వాల్సుంటుంది. అది కూడా అయిపోయి ఇంకా రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం ఉంటది. ఓకే. ఇంట్రాలీషనల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. అవి ఇవ్వడం వల్ల కూడా ఏదైతే డెడ్ అయిపోయాయో అక్కడ హెయిర్ సెల్స్ వాటిని యాక్టివేట్ చేయడం జరుగుతది. ఓకే. దీంతో కూడా రాలేదు అనుకోండి, అప్పుడు మనకు కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంచెం హై డోస్ టాబ్లెట్స్ అట్లాంటివి ఇచ్చుకోవడం ఉంటుందన్నమాట. మినాక్సిడిల్ ట్రీట్మెంట్స్ కొంతమందికి, గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్, ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందరికీ ఇది చేస్తే వస్తది అనేది ఉండదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా అవన్నీ కూడా పరిగణలోకి చూస్తాం. తీసుకుంటారా? అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ తో ఎక్కువ అసోసియేట్ అయి ఉంటుంది. థైరాయిడ్ ఉందా, షుగర్ ఉందా, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసి అవి టెస్ట్ చేసి అప్పుడు మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాజ్ ని ట్రీట్ చేయకుండా ఇది హెయిర్ అనేది రావడం జరగదు. అంటే ఈ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని ఏమైనా ఉంటుందా? లేదు. అంటే అదర్ హెల్త్ కండిషన్స్ ఉంటే దాన్ని బట్టే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి షుగర్ గానీ, బీపీ గానీ ఉంటే కొన్ని స్టెరాయిడ్స్ అనేది ఇవ్వకుండా ఉండాలి. అలాంటివి మనం చూసుకొని వాళ్ళ అదర్ హెల్త్ సిచ్యువేషన్స్ ఏంటని చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. అయితే అందరూ ఒకదానికే రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు కొంతమంది ఆయింట్మెంట్స్ తోనే వాళ్ళకి వచ్చేస్తుంది ఫుల్ గా హెయిర్. కొంతమందికి ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా రాదు. సో దాన్ని స్టడీ చేస్తూ ఓపిక్గా, వాళ్ళకి ఓపిక ఉండాలి, మనకి ఉండాలి. ఎందుకంటే కొంతమందిలో ఇట్స్ టైం టేకింగ్ ప్రొసీజర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫుల్ బాడీ హెయిర్ పోయింది అనుకోండి, 6 months to 1 year కూడా పట్టొచ్చు రిజల్ట్స్ రావడానికి. సో దాన్ని ఫాలో అప్ చేస్తూ వాళ్ళకి ఎలా అయితే ఉంటుంది హెయిర్, అంటే రిజల్ట్స్ ఎలా అయితే ఉంటున్నాయో దాన్ని బట్టి మనం కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ జరుగుతుండేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి? సన్ కి ఎక్స్పోజ్ కాకూడదు, అలాంటివి ఏమైనా కండిషన్స్ అలాంటివి ఉండవు. ప్రాపర్ తీసుకునే డైట్ లో కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ప్రాపర్ ఫుడ్ మాత్రం తీసుకోవాలి. అంటే వైటమిన్ రిచ్ ఫుడ్, మినరల్ రిచ్ ఫుడ్, హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్. అంటే చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది వస్తుంది, చిన్నపిల్లల్లో అందుకే వస్తుంది. సో వాళ్ళకి మనం B12 రిచ్ ఫుడ్ కానీ, ఈ బయోటిన్ రిచ్ ఫుడ్ కానీ, ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ కానీ ఉండేలాగా, అంటే లైక్ నాన్ వెజ్ కానీ, లీఫీ వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర సరిగ్గా ఉండి ఇవన్నీ చూసుకోమని చెప్తాం. లైక్ ఇప్పుడు సమ్మర్ ఉంది, సమ్మర్ టైంలో నేను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు బయటన తిరుగుతాం, చేస్తాము. సో ఆ డస్ట్ కానివ్వండి, స్వెట్ కానివ్వండి, ఇదంతా ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? లేకపోతే హెడ్ బాత్ చేసేటప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి? ఎట్లా నీట్ గా పెట్టుకొని ఉంచుకోవాలి? అలాంటి బయటికి వెళ్ళకూడదు, అలాంటి ప్రికాషన్స్ ఏం అక్కర్లేదు. బట్ హెయిర్ వాష్ మాత్రం రోజు క్రీమ్స్ అప్లై చేస్తారు కాబట్టి మనలాగా లాంగ్ హెయిర్ ఉండి వాళ్ళు రోజు హెయిర్ వాష్ చేయకపోతే ఓకే. బట్ జెంట్స్, మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకోవాలి. కొంచెం స్కాల్ప్ నీట్గా పెట్టుకోవాలి, టైంకి ఆయింట్మెంట్ అప్లై చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఫీమేల్స్ అయితే ట్వైస్ ఆర్ థ్రైస్ వీక్ హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మాక్సిమం ఎన్ని మంత్స్ వరకు ట్రీట్మెంట్ నడవచ్చు? ఇప్పుడు కొంతమందికి 15 days లోనే హెయిర్ వచ్చేస్తుంది. ఓకే. క్రీమ్స్ పెట్టేస్తే వెంటనే హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి 6 months to 1 year కూడా పట్టొచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ సిచ్యువేషన్, వాళ్ళ వైటమిన్ డెఫిషియన్సీస్, వాళ్ళ అదర్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నిటిని బట్టి మనకి డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అలోపేషియా రేట, సో పెయిన్ కొరుకుడు సమస్య రావడానికి రీజన్స్ అండ్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లోని ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.